నిన్న క్రిస్టియన్ అన్నా ఏదేదో చెప్పావు, సర్ప్రైజా? నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు సోది చెప్పావిడ నాకు మాట చెప్పింది, కిస్ తోటి నీ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందని. నిజం, ఆమె చెప్పింది. ఆ రోజు నువ్వు చీకట్లో ముద్దు పెట్టావు, తర్వాతే మన లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. చూసావా ఎంత కోఇన్సిడెన్స్. సరే, నా ప్రదర్శనలు అయిపోయాయి, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చేసాయి. నందు 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 ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? తెలియకుండా ముద్దు పెట్టానంటావా? మీరేం చిన్నపిల్లలు కాదు తెలియకుండా ముద్దు పెట్టుకోవడానికి. అలా అని నేను అన్నానా? నేను తెలిసే పెట్టా. నిజం తెలిసిపోయాక చెప్పేది నిజం అవ్వద్దు, కారణం అవుతుంది. కానీ నేను కిస్ పెట్టడానికి కారణం ఉంది. బయటపడ్డ తప్పులకి క్షమాపణ ఉంటుందేమో కానీ మోసానికి కాదు. అయ్యో ఒకసారి నేను చెప్పేది విను. నాకు నిలువెత్తు అబద్ధంలా మోసంలా కనిపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, నేనేం చెప్పినా నమ్మవు. అలా చేసుకుంది నువ్వే. ఓపిక ఉంటేనే కదా ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసేది. నాకు నీ విషయంలో ఓపిక లేదు నాని. అయినా నిజం చెప్పడం అంటే తప్పు జరిగిన వెంటనే చెప్పడం, ఇలా దొరికిపోయాక కాదు. దయచేసి నేను చెప్పింది కామ్గా విను. నాకెందుకు నువ్వు చీట్ చేసినట్టు అనిపిస్తుంది. కాదు, చీటే చేశావు. నందు అలా మాట్లాడక నాకు చాలా ఆక్వర్డ్ గా ఉంది. లవ్ గేమ్ భలే ఆడావుగా, నాతో బాస్తో ఒకేసారి. నాతో అవసరాలు, బాస్తో అవకాశాలు. గ్రేట్ అసలు. చిచ్చి నందు అలా మాట్లాడకు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. అలా చేసుకుంది నువ్వే. అసలు లవ్వే వద్దనుకున్నా, నన్నే పడేసావంటే బాసో లెక్కనా నీకు? భలే చూపించావుగా మీ అబ్బాయిల బుద్ధి. అందరు ఒకటే, అందరి ప్లాన్స్ ఒకటే. నేను చెప్పేది వినే పొజిషన్లో నువ్వు లేవు. రేపు కామ్గా మాట్లాడుకుందాం. రేపే కాదు, ఇంకెప్పటికీ నీతో మాట్లాడను. అయినా రోజు తప్పు జరిగిన వెంటనే నీకు చెప్పాను చూడు, దాన్ని ప్రేమంటారు. ఇలా దాచేదాన్ని కాదు, దీన్ని చీటింగ్ అంటారు. చీటర్.